హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా సత్తా చాటుతుంది. సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి గర్వంగా సెమీస్ లో అడుగుపెట్టింది. దీంతో 6వ విజయాన్ని టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు చేయడం, బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసింది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు బాదాడు. ఇక కెప్టెన్ మిచెల్ మార్ష్ వేగంగా ఆడి 37 పరుగులు రాబట్టారు. వీరిద్దరు క్రీజ్ లో ఉన్నంతసేపు మ్యాచ్ ఆసీస్ వైపే ఉన్నట్టుగా అనిపించింది. అయితే భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో 2 ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, బూమ్రా 1 వికెట్ పడగొట్టడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు మాత్రమే పరిమితమైంది. మిగతా ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 6, క్లేన్ మ్యాక్స్వెల్ 20, మార్కస్ స్టోయినిస్ 2, టీమ్ డేవిడ్ 15, మాథ్యూ వేడ్ 1, ప్యాట్ కమిన్స్ 114. ఇక భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2, బూమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ చొప్పున తీశారు. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 92, కోహ్లీ 0, పంత్ 15, సూర్యకుమార్ యాదవ్ 31, శివం దుబే 28, హార్దిక్ పాండ్యా 27, రవీంద్ర జడేజా 9 చొప్పున పరుగులు చేశారు. స్టార్క్ స్టోయినిస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా హెజెల్ వుడ్ 1 వికెట్ తీశాడు. 92 పరుగులతో అద్భుతంగా రాణించిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.